ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? లెనిన్ మూవీ మంచిగా విజయం అయితే సాధించేసింది అనమాట. దాని కలెక్షన్స్ గురించి వీడియో చేయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అంటే ఒకసారి పోస్టర్ చూడండి. నేను దీని గురించి నేను వీడియో కూడా చేశాను. 61.1 CR సినిమా కొట్టింది అని చెప్పి అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ సంక్రాంతిలో ఇదే బ్యానర్ నుండి రిలీజ్ అయినటువంటి అనకనకన ఒక రాజు మన హీరోది, మన ఫేవరెట్ హీరో విషయం ఏమో తెలుసు, దానికి కూడా మంచి పాజిటివ్ రివ్యూ వచ్చిందనమాట. అది 3 రోజుల్లో ఏ విధమైనటువంటి పోస్టర్ని వేశారో మన లెనిన్ సినిమా కూడా అదే నెంబర్తో సహా వేయడం జరిగింది. జస్ట్ కలర్ని అయితే మార్చడం జరిగింది. ఇది ఎక్కడ మార్చడం మామ, అదే బ్యానర్లో రిలీజ్ అయినటువంటి సినిమా ఒకే 3 డేస్లో ఒక్క రూపాయి కూడా పోలుపోకుండా అదే రకమైనటువంటి కలెక్షన్స్ చేయడం ఎలా సాధ్యమైంది అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు, మీమ్స్ కూడా ఇస్తున్నారు. దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తా. అండ్ లెనిన్ టోటల్ కలెక్షన్స్ ఎంత అనేటటువంటిది చెప్తా. ఎందుకు విజయం సాధించింది? ఇప్పుడు అయ్యగారికి పాపం హిట్ లేదు, అఖిల్ సినిమాతో మొదలుపెట్టిండు. అఖిల్ సినిమా ప్రొడ్యూసర్ నితిన్ ఎంత నష్టపోయిందో తెలుసా? ఇప్పటికి కూడా మొహం డల్గా ఉంటుంది. రీజన్ ఏంటంటే అప్పట్లో అఖిల్ ఫ్లాప్ కావడం, అట్టర్ ఫ్లాప్, అది మామూలు ఫ్లాప్ కాదు. చాలా అంటే చాలా నష్టాన్ని అయితే మిగిల్చింది. దానికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అట్టుంది, అనూప్ రూబెన్స్ తమని ఎవరు ఉంటారనమాట. ఈ విధంగా ఓ పెద్ద హైప్తో రిలీజ్ అయింది. అది కానీ హిట్ అయినట్టయితే అయ్యగారు ఈరోజు అలా ఉండేవాడు కాదు నాకు తెలిసి. అంత హైప్తో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మంచి సినిమాలు తెలియదంటే తీసిండు. నాకు ఆయన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, గుడ్ వన్ అనిపిస్తుంది, హలో మూవీ పర్లేదురా అనిపిస్తుంది. ఇంకా నచ్చేది మిస్టర్ మజ్ను, సాంగ్స్ బాగుంటాయి, అక్కడక్కడ సీన్స్ బాగుంటాయి. ఇంకా ఓవరాల్గా సినిమా అయితే దెబ్బేసిద్ది అనమాట. ఈ విధంగా ది బెస్టే ఇచ్చిండు మధ్య మధ్యలో తన పర్ఫార్మెన్స్, కానీ అన్నీ ఫ్లాప్ అయినాయి. అలాంటిది అంత ఫ్లాప్లోడికి ఇప్పుడు యావరేజ్ పడిద్ది, వరుసగా ఫ్లాప్లు అవుతుంటాయి. ఉదాహరణకి మన నాగ చైతన్య ఉన్నాడు, చాలా ఫ్లాప్స్ అయినాయి. మన తండేల్ సినిమా యావరేజ్ అనొచ్చు, మీరు దాన్ని బ్లాక్ బస్టర్ అనొద్దు. తండేల్ సినిమా అయితే చాలా అంటే చాలా యావరేజ్ మూవీ అని చెప్తాను. నాకు అసలు నచ్చలా కూడా ఆ సినిమా తండేల్. ఏందో లవ్ స్టోరీ ఏందో ఏదేదో జరిగిద్ది అనమాట. కానీ లెనిన్కి వచ్చేసరికి అసలు అప్పుడు దాకా భయంకరమైనటువంటి ఆకలితో ఉన్నోడికి ఏమో నార్మల్ అన్నం దొరికినా ఏదో ఫ్రూట్స్ దొరికినా అనిపిస్తుంది. కానీ ఇంత ఆకలితో ఉన్న మన అయ్యగారికి ఒక పెద్ద మాస్ దమ్ బిర్యానీ దొరికినట్టు అయింది లెనిన్ మూవీ. అంత బ్లాక్ బస్టర్ విజయం ఎలా సాధించింది, అది అసలు ఎలా పాసిబుల్ అయింది అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ పాయింట్ కలెక్షన్స్ ఎంత అనేటటువంటిది చెప్తా. సో అఖిల్ ద్వారా లెనిన్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంది అనేటటువంటిది ఇంకా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే మొత్తం చూడండి అనమాట. అండ్ కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు. ఓకే, రివ్యూ ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా మిక్స్డ్ ఇచ్చారు, కొంతమంది సీదా రాడన్నారు. కానీ నా విషయానికి వస్తే లెనిన్ అనేటటువంటిది తోపు సినిమా అని చెప్తా. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అయినా, దాంట్లో ఉన్నటువంటి ఆ థీరీస్ అయినా నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. మహాభారతం రెఫరెన్సులు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి భయ్యా. ఎలా ఉన్నాయంటే మహాభారతం రెఫరెన్సులు, మహాభారతం చదివేటటువంటి వాడికి ఈ సినిమా అనేటటువంటి ఒక పెద్ద అద్భుతం, మహా అద్భుతం. కృష్ణుల వారి రెఫరెన్స్లు ఏంది, దుర్యోధనుడు రెఫరెన్స్లు ఏంది, మన దుశ్శాసనుడు రెఫరెన్స్లు ఏంది, కర్ణుడు రెఫరెన్స్లు ఏంది, ద్రౌపదీదేవి, దీనమ్మ అర్జునుల వారి రెఫరెన్స్లు కూడా పిచ్చి పిచ్చిగా ఇచ్చిపడేసిండు. అవే నేనైతే మీకు డీటెయిల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఏంటంటే లెనిన్ అనేటటువంటి టైటిల్ పెట్టారు, దీనికి వేరే టైటిల్ పెట్టుండాల్సింది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. లెనిన్ అని అంటే అది ఒక యూనిక్నెస్ అనమాట, ఒక విధి, అంటే అందరిలో ఒక్కలాగా ఉండేటటువంటి ఒక వ్యక్తి స్టోరీ అనేటటువంటిది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వచ్చి 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 అందరూ ఆయన మీద పడతారు. ఇది లెనిన్ యొక్క మెయిన్ డ్రాప్. ఇదేదో మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మనకు టార్గెట్ తను అనిపించదు, తను జస్ట్ సైడ్ అనిపిస్తుంది. సినిమా మీరు చూస్తానంతసేపు కూడా తను ఏదో సైడ్ రోలు, తను ఏదో సైడ్ రోలు, తను ఏదో సైడ్ రోల్ అని చెప్పి అనిపిస్తుంది. కానీ సినిమా చివరాకరకు వచ్చేసరికి తన్ని మెయిన్ పాయింట్ చేసి మెయిన్ రోల్ అయిపోతాడు అనమాట. అంటే తన్నే అందరూ టార్గెట్ చేస్తారు. ఎగ్జాంపుల్, తన వాళ్ళతోనే తను యుద్ధం చేయాలి. మీరు సినిమా చూసిన వాళ్ళకి అర్థమైతే మొత్తం తనతో ఉండేటోళ్ళే. ఉదాహరణకి చిన్నప్పటి నుండి సేర తీసినటువంటి తన అన్న తమ్ముడు, సొంత అన్న కాదు ఫ్రెండ్ అనుకోండి, చిన్నప్పటి నుండి తనతోనే ఉంటాడు అనమాట. తనైనా శివాజీ గారైనా బ్రహ్మాజీ గారు, వీళ్ళంతా కూడా మన లెనిన్కి సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళందరినీ బాబాయ్ అని పిలుస్తుడు, అన్న అని పిలుస్తుడు, తమ్ముడు అని పిలుస్తుడు. ఈ విధంగా వీళ్ళందరితో కూడా ఇది ఉంటాడు. ఒక్కొక్క సీన్లో అయితే శివాజీ ఆ లెనిన్కి తన భార్యకి ఏమైనా అయితే నువ్వుకొని అంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి. కానీ ఎగ్జాక్ట్లీ నువ్వే ధర్మరాజు అయితే ఈ జాతరకి అని అనగానే తన మైండ్ అయితే చేంజ్ అయిపోద్ది. ఇక్కడ ఇదే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆశ ఉంటుంది అనమాట. ఆ ఆశ ముందు ఎదురుగా ఉంది నావోడ తనోడ అనేటటువంటి ఫీలింగ్తో చూడరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ చేయాలి అనేటటువంటి సిచ్యువేషన్లో ఉంటారు. అప్పుడు దాకా అమాయకంగా ఉండి, అప్పుడు దాకా అసలు సైడ్ క్యారెక్టర్ లాగా ఉండి ఒకేసారి మెయిన్ రోల్ అయిపోవడం కనుక ఆ డీటెయిలింగ్ ఏంది అనేటటువంటిది మీకు ఆలోచిస్తే అర్థమవుతుంది అనమాట. అండ్ లాస్ట్లో చూసుకున్నట్లయితే మన విలన్ ఎవరో కాదు, మీరు ఏదో పెద్ద విలన్ అనుకుంటున్నారు. సలార్ సినిమాలో మన వరదరాజమన్నారు తమ్ముడు, ఆయన మెయిన్ అనుకుంటా సలార్ 2లో.
ఆయన ఈయన మీరు గుర్తుందో లేదో మ్యాక్సిమం మీరైతే గుర్తుపట్టకపోవచ్చు, నాకు అప్పుడే తెలుసు, కానీ ఇప్పుడైతే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. తన యాక్టింగ్ ఫస్ట్లో కొద్దిగా చికాకు పుట్టిద్ది, కానీ లాస్ట్లో శారీ కడతాడు మనోడు. మీరైతే డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. మీ అందరికి అనిపించిందా అసలు శారీ కట్టాల్సిన అవసరం ఏంది, అంత బిల్డప్ ఎందుకు అని మీకు అనిపించిందా? దానికల్లా రీజన్ ఏంటంటే ఇక్కడ లెనిన్ని కన్ఫ్యూజ్ చేయాలి. ఫస్ట్ థింగ్, లెనిన్ కళ్ళల్లో కెమికల్ కొట్టాలి అనేటటువంటిదే మెయిన్ అనమాట. ఇది మన బాలయ్య బాబు గారి సినిమా దగ్గర నుండి కాపీ కొట్టారు అంటున్నారు, కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి, లెనిన్ ఏం చేస్తారంటే కాళ్ళు పట్టుకుంటాడు, అప్పుడు తనకు అర్థమైద్ది చీరని, మొత్తం మెడ పట్టుకుంటాడు. ఓకే, వీడు చూసుకున్నట్లయితే సుశాంత్ ఇది ఉంటుంది పేరు, వీడు లేడీ గెటప్ పేషెంట్ అనేటటువంటిది మైండ్లో బలంగా ఫిక్స్ అవుతాడు. ఆ పర్ఫ్యూమ్ అంతా సేమ్, ఆ చీరైనా గజ్జలైనా నగలైనా మొత్తం హీరోయిన్ ఎలా ఉంటుందో అలా తయారవుతారు అనమాట. ఎగ్జాక్ట్లీ హీరోయిన్ని పొడిచే ముందు తను పొడుస్తా అనేటటువంటి తను క్రియేట్ చేయగలగాలి. ఇప్పుడు ఎదురుగా చీర ఉంది, చీర తగులుతూనే ఉంటుంది, మరి అలాంటప్పుడు హీరోయిన్ అని చెప్పి హీరో కనిపెట్టవచ్చు కదా, కళ్ళు కనకపోయినా. కానీ అలా కనిపెట్టకపోవడానికి గల రీజన్ ఏంటంటే మనోడు ఆల్రెడీ లేడీ గెటప్ పేషెంట్, సో తను పొడిచినా కానీ లేడీ అనుకోవాలని. ఈ విధంగా ఒక ఇన్డెప్త్ డీటెయిల్తో అయితే ఒక మంచి ప్రాపర్గా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారనేటటువంటిది నేనైతే చెప్తాను, అందుకే నాకు నచ్చింది. ఇదే కాదు, లాస్ట్ కళ్ళు కానరాకపోవటం అది అసలు పెద్ద ట్విస్ట్ తెలుసా. అప్పుడు దాకా మనకి లెనిన్ కళ్ళు కానరావు అనేటటువంటి విషయం తెలియదు, మనతో పాటు విలన్లు కూడా తెలుసుకుంటారు, అయినా వేద్దాం అనుకుంటారు. కానీ అక్కడ ఆల్రెడీ కసరత్తులు చేసి వచ్చిండు, జైల్లో కూర్చొని ఉత్తగా ఊడిగం చేసుకుంటే ఇంక కూర్చోాలా, ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం ఏదేంటో తనకు కళ్ళురు కానరావు అనేటటువంటిది తన వీక్నెస్, కానీ దాన్నే మెయిన్ బలంగా మార్చుకొని తన వాళ్ళను తను చెరచడం మొదలుపెట్టిండు, నరకటం మొదలుపెట్టిండు అనేటటువంటిది గుర్తుంచుకోండి. నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, ఫస్ట్లో నేను చూసేది జస్ట్ లవ్ స్టోరీ అనుకోలే, కానీ ఇది లవ్ స్టోరీ కాదు, అధర్మం మీద చేసేటటువంటి ఒక యుద్ధం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రామాయణాన్ని కూడా లవ్ స్టోరీ అనొచ్చు మనం, ఎందుకంటే సీతమ్మ వారంటే మన రాముల వారికి చాలా అంటే చాలా ఇష్టం, ఆమె మీద ఇష్టంతో వెళ్ళి నరకాసును చంపేసిండు, అది లవ్ స్టోరీ పోతుంది. కానీ ఇక్కడ ధర్మం అధర్మం అనేటటువంటి టాపిక్స్ వచ్చాయి, ఇది మెయిన్ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మన మహాభారతం కూడా అంతే, ఆడదాని కోసం చేసినటువంటి యుద్ధం కాదు, అది ధర్మం అధర్మం కోసం చేసినటువంటి యుద్ధం, దేవుడు ఉండు నడిపించినటువంటి ఒక కథ అనేటటువంటిది మెయిన్. ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా ధర్ములే, ఎవడు కూడా ధర్మాత్ములు లేడు, ఎవడు కూడా మంచి చేయాలని లేడు, ఒకడు ధర్మరాజు అవ్వాలని, ఒకడు ఆస్తి రావాలని, ఒకడే అల్లుడు కావాలని, వీళ్ళంతా కూడా అధర్ములే. సో వీళ్ళ అధర్మం వెనక ఒక ధర్మాత్ముడు ఎవడైనా ఉండు అని అంటే మన లెనిన్ ఒక్కడే, ఒక ఇన్నోసెంట్ ఎవరైనా ఉన్నది అని అంటే మన భాగ్య ఒకటే. ఇక వీళ్ళిద్దరు తప్ప మొత్తం అక్కడ ఉన్నటువంటి కేటగిరీ, అక్కడ ఉన్నటువంటి కాస్ట్ అంతా కూడా అధర్మం. వాళ్ళంతా కూడా ఇక వాళ్ళకి అడ్డొస్తుంది అని అంటే ఎవరు అనేటటువంటిది ఆలోచించరు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు అక్కను కూడా చంపేస్తారు, తను అంత ఇన్నోసెంట్, తనకి ఏం తెలియదు పాప, అయినా తను చంపేస్తారు. ఎందుకు చంపేస్తారు? తనకు ఆల్రెడీ రంకంట కడతారు, తన్ని చంపేస్తారు, తను లేచిపోయింది అనేటటువంటి పుకారుని పుట్టిస్తారు, ఈ విధంగా తనని సర్వనాశనం చేసేస్తారు, ఒక అమాయకురాల్ని. ఎక్కడ వీళ్ళంతా కూడా అధర్ములే. కానీ మన శివాజీకి ఆ విషయం తెలిసిద్ది, తెలిసినా కానీ బయట చెప్పడు. ఎందుకు చెప్పడు? వెయిట్ చేస్తుంటాడు. అదే ఇప్పుడు మహాభారతంలో కూడా ద్రౌపది వస్త్రాభరణం చేసింది దుర్యోధనుడు కదా, వారు కరుణే పాపం చేసిండు, కర్ణుడిని ఎందుకు అంతలా చంపాలని అంటే చూసి అధర్మాన్ని అధర్మం అని చెప్పకుండా ఇచ్చేస్తే కూడా పాప అనేటటువంటి కృష్ణరామని చెప్తారు. సో ఇక్కడ శివాజీ నిజంగా ధర్మాత్ముడు అవ్వాలి అని అంటే ఆ రోజు ఆ అమ్మాయిని చంపినప్పుడే నిలదీసి వాళ్ళని ఇరికియాలి. ఎందుకు ఇరికియాలా? టైం కోసం వెయిట్ చేసిన. అందుకే శివాజీ కూడా ఒక్క చాస్ వచ్చిండు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో నాట్ జస్ట్ మూవీ బై అయితే ఒక మైక్రో డీటెయిల్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి. నిజంగా నేను ఇంకా స్టోరీ మొత్తం చెప్పేయచ్చు, అలా చెప్పను, ఏ సినిమాకని చెప్తా, కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి స్టోరీనైనా అండ్ ట్విస్ట్లు అయినా రివీల్ చేస్తే మజా అనేటటువంటిది రాదు. అందుకే నేను చెప్పట్లేదని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ది కలెక్షన్స్, సినిమా చూసుకున్నట్లయితే వాళ్ళు 60 కోట్లు ఇవాళ 70 కోట్లు వసూలు చేసినాయి అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. కానీ మనం గూగుల్ చూసుకున్నట్లయితే 44 కోట్లు వసూలు చేసినాయి అని చెప్పి చెప్తుంది అనమాట. గూగుల్ని అన్ని పక్కన పెడితే సినిమాకి పెట్టింది 100 కోట్లు బడ్జెట్. సినిమా ఇప్పటిదాకా అటు ఇటుగా ఒక 70 కోట్లు లేదా 60 కోట్లు వసూలు చేసిందన్న, 40%. అంటే సినిమాలో పెట్టినటువంటి 40% రికవరీని 4 డేస్లో కలెక్ట్ చేసి చూపించింది. ఎలా సాధ్యమైంది? సింగిల్ థియేటర్స్, ఎక్కువ థియేటర్లు కూడా ఇలా, మా ఏరియాలో అయితే ఒకటే థియేటర్ ఇచ్చారు, హైదరాబాద్లో కూడా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లోనే ఇచ్చారు. 4-5 థియేటర్లో వేసి ప్రీమియర్స్ వేసి అంత హంగామా ఏం చేయాలి, నార్మల్గా రిలీజ్ అయింది, అయినా కానీ మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు చూడండి, ఈ సండే కల సినిమా 100 కోట్ల క్లబ్లో అయితే చేరింది. మీరే అంటారు తర్వాత, అయ్యా మన అఖిల్ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది చూసాం, ఖచ్చితంగా అంటారు అనమాట. ఎంతో టైం పట్టదు 100 కోట్లు తీసుకోవడానికి అనమాట, ఈజీగా 100 కోట్లు. ఇంకా ఈ గ్యాప్లో అయితే సినిమాలు ఏంటో ఈ జూలై మొత్తం కూడా పెచ్చ ఖాళీగా ఉందన్నమాట. దానివల్ల ఇంకా కలెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తుంది. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే నేర్చుకోవాలన్నమాట, పేషెన్స్ అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు దగ్గరనే నీకు సక్సెస్ వచ్చేయదు. అన్నపూర్ణ స్టూడియో వారసుడు, ఆయన అన్ని కోట్లు ఉన్నాయి, ఆయనే సక్సెస్ కోసం 15 సంవత్సరాలు వెయిట్ చేసిండు. మరి నువ్వెంత నేనెంత అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయి.
ట్రై చేయాలి. వీడియోలు పెట్టడం నా డ్యూటీ, వీడియోలు పెట్టడం, వ్యూస్ రావడం నా చేతిలో లేదు. సో బిజినెస్ పెట్టడం నీ డ్యూటీ, బిజినెస్ జరగడం నీ చేతిలో లేదు. ఇది మనం అఖిల్ లైఫ్ నుండైనా లెనిన్ మూవీ నుండైనా మనం నేర్చుకోవచ్చు అనమాట. చెయ్యి, డూ యువర్ డ్యూటీ. సమ్ టైమ్ ఇట్స్ యువర్ డే, సమ్ టైమ్ నాట్, కానీ వన్ డే నీ డే అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయి. ఫ్రెండ్స్, మోటివేషన్ ఎక్కువైంది అనుకుంటా, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పిన మనోళ్ళని ఏమనుకోమాకండి. ఆల్రెడీ మన కర్ణుడు కోసం అర్జునుడు అని చెప్పి ఒక వీడియో చేశాను ప్రభాస్ అన్నది. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వాళ్ళ సినిమాల కోసం కొట్టుకుంటున్నారు. దాంట్లో డీటెయిల్గా వివరించా. డెఫినెట్లీ వెళ్ళి ఆ వీడియో కూడా చూసాను. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి అని మాత్రం. జై హింద్.